నా వందనాలన్న. నా పేరు శ్రీకాంత్, నేను కూడా ఒక డ్రైవర్ని. సుగ్గన్నలారా, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే, అమ్మలారా, అక్క చెల్లెలారా, మీరు చెప్తే అర్థం చేసుకుంటలేరు. దయచేసి రోడ్డు దాటేటప్పుడు మీరు ఫోన్లు అనేటివి బంద్ చేసేయండి అమ్మా, మీకు దండం పెడతాను. చెప్పింది తినండి, ఎవరైనా సరే అర్థం చేసుకోండి. ఇప్పుడు రోడ్లు ఖాళీ ఉన్నాయి కదా, పోదాం 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 అనుకోకండి. వర్షాలు ఎట్లా పడుతున్నాయి, సడన్లీ బ్రేకులు పడితే పడే, లారీలు ఎట్లు వస్తున్నాయి, బండ్లు ఎట్లు వస్తున్నాయి. సుగ్గన్నలారా, ఇక మనకు పడ్డది కదా, బుకింగ్ పోతాం కదా, రైడ్లు చేస్తాం కదా అని అనుకోకండి. దయచేసి మీరు కూడా చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. నిదానమే ప్రధానం అన్న, అర్థం చేసుకోండి. మనం మంచుకుంటే ఏదైనా, మనం కాస్త జర్ర చెయ్యి జారిందనుకో మన వెనక ముందళ్ళు చాలా కుమిలిపోతారన్న. అర్థం చేసుకోండి. జనాలకు కూడా చెప్తే అర్థమవుతలే. ఈ మధ్య ఏమైతే ఫోన్లు అయిపోయినాయో ప్రతి వాళ్ళు ఎవరికింటలేరన్న. ఏం చెప్పలేము. ఇక రోజు రోడ్డు మీద బ్యానర్ వేసుకొని వాళ్ళందరూ కాళ్ళ మొక్కలేమో. ఏం చెప్పాలి? అర్థం చేసుకోండి అమ్మా, మారండి అమ్మా. ప్రతిదానికి ట్రాఫిక్లలోనేమో ఫైన్లు అంటారు, మళ్ళీ ఫోన్లు రోడ్డు మీద పోయేటోళ్ళకి ఎందుకు ఫైన్లు లేరేమో మన అర్థం చేసుకోరు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం. నిదానమే ప్రధానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన వెనక ముందా ఆలోచించాలి. సుగ్గన్నలారా, మీరు కూడా వర్షాలు పడుతున్నాయి, ఆర్డర్లు ఏందో కానీ ఒక ఆర్డర్ తక్కువ చేసుకున్నా పర్లే అన్న. దయచేసి మనం మంచుకుంటే ఏదైనా అర్థం చేసుకోండి ప్లీజ్. నిన్ననే ఎన్నో అయింది కదన్నా, నిన్న నైట్ సుగ్గన్న కూడా యాక్సిడెంట్ అయింది కదన్నా, దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోండి అన్న ప్లీజ్. నేను కూడా బండి నడపాలన్నా ఒక్కొక్కరు నాకు కూడా భయం అవుతుంది. ఒక్కొక్కరు ఇట్లా 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 పోతారు, జర్ర చెప్పట్లా కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.